ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయనా, కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా కాచి కాపాడి మరి ఒక దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడా, మీకు స్తోత్రములు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించడానికి మీరు చూపిన కృప కొరకై, మీరు ఇచ్చిన ఆలోచన కొరకై మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ ప్రార్థన అనేకులకు దీవెనకరముగా మీరు చేయండి. దేవా, ఏ బిడ్డలైతే నాయన వ్యాధులతో బాధలతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరినీ మీరు స్వస్థపరచండి నాయన. తండ్రి, అప్పులతో బాధపడుతున్న వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరు చూపించండి తండ్రి. దేవా, నీ సన్నిధిలో నాయన మేము అడిగినప్పుడు నాయన అది తప్పకుండా నెరవేర్చే దేవుడు ప్రభా. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడ్ల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇస్తానని చెప్పావు దేవా. తండ్రి, ఈ బిడ్డలు నాయన మీ యందు నిలిచి మీ ఆజ్ఞలు అనుసరిస్తూ ప్రభా మీ యొక్క కార్యములు చూచేవారిగా చేయండి నాయన. మా బిడ్డల కొరకు ప్రార్థించే స్త్రీలుగా మమ్మల్ని చేయండి నాయన. మా కుటుంబాల కొరకు రోధించే స్త్రీలుగా మమ్మల్ని చేయండి తండ్రి. ఈ ప్రార్థన నాయన ఇదిగో మీరు ఆలకించమని వేడుకుంటున్నాను నాయన. తండ్రి, ప్రతి స్త్రీని ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాలను దర్శించండి అయా. ఏ బిడ్డలైతే నాయన వారి బాధల్లో మీకు మొరపెట్టుచున్నారు, వారి ప్రార్థనని మీరు ఆలకించి మీ కార్యము జరిగించండి ప్రభా. దేవా, కొన్నేళ్ళు ప్రార్థన ఆలకించిన దేవుడివి నాయన. మా ప్రార్థనని మీరు ఆలకించండి నాయన. కొన్నేళ్ళు ఏ విధంగా ప్రభా ఇదిగో నాయన తన కుటుంబస్తుల్ని అందరినీ పిలిచి ప్రభా అనేకుల రక్షణకు కారణమయ్యాడు. అదేవిధంగా నాయన మేము ఉండటానికి కృప చూపండి ప్రభా. అయా, మా బంధువుల కొరకు, అయా మా కుటుంబస్తుల కొరకు రోధించేవారిగా మమ్మల్ని చేయమని, ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.